మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనం. పరిసయ్యులారా, వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నాయి. పరిచయుడా, శుద్ధి అగినట్లు ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే ఆ రోజుల్లో శుద్ధి చేస్తున్నారు. కానీ ఎక్కడ చేస్తున్నారు? ఇది అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పండి, మంచిగా అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 23, 24, 25 వచనం, 25, 26 వచనాలు. 23వ అధ్యాయం 25, 26. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు. వెలుపట శుద్ధి చేయుదురు అంటే యేసుప్రభు ఏమంటున్నారు? మీరు వెలుపట శుద్ధి చేస్తలేరు. వెలుపట శుద్ధి చేస్తున్నారు కానీ లోపట మాత్రం శుద్ధి చేస్తలేరు. అర్థమవుతుందా? అయితే కింద యేసుప్రభు కూడా చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే, గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు ఏంటిది? ముందు లోపట, వాటి లోపల శుద్ధి. అంటే ఎక్కడ శుద్ధి కావాలి? ముందు. ఏమనుంది? కానీ చాలా మంది ఏం చేస్తారు? ముందు వెలుపట శుద్ధి చేస్తారు, లోపట సంగతి పట్టించుకోరు. లోపట సంగతి ఇప్పుడు ఒక మాట మనం ఒక ఖాళీ గిన్నె ఏదైనా ఉంటే బాబు భగవాన్ అంత పెద్దదా ఏం కాదు. ఇప్పుడు సిస్టర్స్ బ్రదర్స్ కూడా అప్పుడప్పుడు దోముతారు. నేను కూడా దోమే అలవాటు నాకు కూడా ఉంది. అప్పుడప్పుడు దోముతా నేను సిస్టర్కి బాగాలేనప్పుడు. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు ఏమైనా ఉందనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము? ఇంట్లో గంజి నీళ్ళు ఉన్నాయి, లేదా అన్నం ఉంది, లేదా ఇంకేదైనా ఉంది. ఫస్ట్ ఏం చేస్తాం? తీసుకొని ఏం చేస్తాం? తీసుకొని ఇట్లా పెట్టేసి సబ్బు పెట్టి బయట రాస్తాం. బయట రాసి మళ్ళీ ఏం చేస్తాం? పైన ఇట్లా పెట్టి కింద అదంతా చేసి తర్వాత లాస్ట్కి వంపేసి అప్పుడు చేస్తా. ఏం చేస్తారు? ఫస్ట్ ఇట్లా ఉన్నదంతా తీసేసిన తర్వాత ఫస్ట్ లోపల ఇట్లా 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 తోముతారా? కరెక్టేనా? ఇట్లా తోమి లోపల ఇదంతా తోమిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తాం? బయటకు వస్తాం. కానీ ఈరోజు ఏం జరుగుతుందట? ఇప్పుడు ఏం జరుగుతుందట? లోపట ఉన్నది ఉండని, కానీ బయట మాత్రం తోముతాం. బయట నిన్ను చెమకాయించే పని మాది. అవునా? ఈ గిన్నెలలో పనిచేసే పని ఏంటంటే వీళ్ళు ఎట్లుందంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరన్నా ఇంటికి పనికి పోయినాం అనుకో, లేదా ఎవరన్నా బంధువుల ఇంటికి పోయి వాసనలు తోమినాం అనుకో, ఇట్లా తోమితే ఏమని అంటారా? ఊకుంటారా? ఏమంటా? ఎవరు నేర్పించారా మనకి గిన్నెలు తోముడు? అట్లని ఈరోజు ఏం జరుగుతుందంటే గిన్నె వెలుపల ఏం చేస్తున్నారు? శాస్త్రులు పరిసయ్యులు అయినా ఏం చేస్తున్నారంట? గిన్నె వెలుపల శుద్ధి చేస్తున్నారు కానీ లోపల శుద్ధి చేయాలి. ముందు పద్ధతి ప్రకారంగా అయితే, క్రమం ప్రకారంగా అయితే ముందు లోపల శుద్ధి చేయాలి. లోపల శుద్ధి చేసిన తర్వాత వెలుపల రెండు కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? లోపల వదిలేసి వెలుపడి చేస్తున్నారు. అవునా? అందుకే ఈరోజు చాలా మందికి ఎట్లా నచ్చుతుందా? వెలుపట శుద్ధి చేయడమే మంచిది. వెలుపట ఏంటంటే ఇగో ఉపవాసం పెట్టాలి, ఇగో పలానా ఏం చేయాలి, ఇట్లా చేయాలి, పలానా ఇది చేయాలి, పలానా చేయాలి, ఇట్లాంటి ఒక ఆచారాలు పద్ధతులతో లేదా కొన్ని నియమాలతో ఏం చేయాలి? ఏదో జీవితాన్ని గడిపేయాలి. కానీ లోపట ఉన్నటువంటి దోపు, లోపట ఉన్నటువంటి అజితేంద్రత్వము, లోపట ఉన్నటువంటి కపటం, వేషధారణ, ఏదైతే ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసేయాలంటే ఏం చేయాలి? చాలా గట్టిగా దోమాలి. కొన్నిసార్లు మాడిపోతుంది.
మాడిపోయినప్పుడు ఏం చేస్తాం? నీళ్లు పోసి నానబెట్టి మంచిగా ఏమంట చెంచాతోటి గీకి ఏం చేస్తాం? తోముతాం లేదా? కాబట్టి లోపల తోమాలా. మొదట ఏం కావాలా? లోపల శుద్ధి కావాలి. తర్వాత ఏం కావాలా? బయట శుద్ధి. మనం లోపల శుద్ధి చేసిన తర్వాత ఆటోమేటిక్గా గిన్నె తిరుగుతుంది, మన చెయ్యి బయటికి పోతుంది. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? బయటనే తోముతున్నారు. ఏదదా బయట తోమేసరికి మనకు కూడా ఏమనిపిస్తుంది? అందుకే యూట్యూబ్లో పెద్ద పెద్ద సేవకులందరూ దేని వాళ్ళ చేతిలో కూడా వింబార్ ఉంది, కానీ తోముడు మాత్రం ఎక్కడ? బయటనే. లోపటంతా ధనాపేక్ష, లోపటంతా కక్షలు, లోపటంతా ద్వేషాలు, లోపటంతా కపటము, లోపటంతా పెట్టుకొని బయటికి మాత్రం మంచిగా కనిపిస్తుంది. లోపల మాత్రం ఆ దేవుడు ఏమంటున్నాడు? యేసుప్రభు ఏమంటున్నాడు? లోపల ముందు ఏమనుంది? ముందు లోపల పల్లెము గిన్నె యొక్క లోపల ఏం చేయాల? ఏమన్నా అర్థమవుతుందా? అందుకే లోపల అందుకే నా వాక్యం వినడానికి లేదు. నాదంటే నా ద్వారా దేవుడు పలికించే వాక్యాన్ని వింటే. అందుకే కొంతమంది మీ వాక్యం అంటే నా వాక్యం కాదు, అది దేవుని వాక్యం అని చెప్తా. ఎవడే చెప్తా? నా వాక్యం కాదు, అది ఎవరిది? దేవుని వాక్యాన్ని నేను పలుకుతున్నా అంతే. కాబట్టి నా వాక్యం అంటానికి నాకేం లేదు అర్హత లేదు. 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట ఏమవుతుంది? దేవుని మాట. ఆ మాటను పలికే ధన్యత దేవుడు నాకు ఇచ్చిండు, గంతే. అయితే దేవుడు నా ద్వారా పలికించే మాట ద్వారా ఏం జరుగుతుంది? వినటానికి కష్టం. ఎందుకంటే దేవుడు నా ద్వారా పలికించే మాట ద్వారా ఏం చేయాలని చూస్తా? లోపల శుద్ధి చేయాలని చూస్తా. ఇలా లోపల శుద్ధి చేయాలని చూస్తా. చాలా మందికి లోపల శుద్ధి చేయడం ఇష్టము. వేషధారి అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది? కపటి, లేకపోతే ధనాపేక్ష, ఇట్లాంటి లోపల దాగి ఉన్నాయి అన్ని బయటికి తీసి దాని నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తే ఎంతమందికి ఇష్టం ఉంటుంది? ఇష్టం. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? లోపల శుద్ధి. ఏం బ్రదర్, లోపల శుద్ధి అవుతుందా అయితలేదా? నువ్వు ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే, ఏ మీటింగ్కి వచ్చినా సరే వాక్యం అనే అర్థంలో నీ లోపట ఉన్నది చూపిస్తాం. ఇంట్లో ఉన్న అర్థంలో నీ ముఖం కనిపిస్తుందేమో, అది మనం కనిపించకుండా మూసేసిరు. ఇంట్లో ఉన్న అర్థంతో ఏం కనిపిస్తుంది? నీ ముఖం కనిపిస్తుంది. కానీ వాక్యం అనే అర్థంలో ఏం కనిపిస్తుంది? లోపల ఉన్నాయి. అందుకే పేతురు ప్రసంగించినప్పుడు ఏమంట? 3000 మంది హృదయాలు ఏమైనాయి? హృదయములో అంటే ఏమంట? పొడవబడ్డాయి అంట. అంటే లోపల కార్యం జరిగింది. సరియైన ప్రసంగం, సరియైన వాక్యం ఏమవుతుంది? లోపల కార్యం చేస్తుంది అనా. కానీ కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తా నామకార్థ సేవకులు కానీ లేదా క్రైస్తవుల్లో చాలామందికి ఏం కావాలి? లోపల శుద్ధి అంటే దీన్ని నువ్వు పల్లెము లేదా గిన్నె బయట నువ్వు ఎంత తోము, దానికి నీ స్టిక్కర్ వేసుకుంటావు, వేసుకో అనా. కొత్తగా గిన్నెలు మనం కొంటాం కదా, కొనేటప్పుడు మిషన్ ఉంటుందిగా, కొర్రని సౌండ్ వస్తుంది అనా, దాంతో పేరు కొట్టిస్తాం. ఎందుకు? లోపల కొట్టిస్తాం, బయట కొట్టిస్తాం. ఎందుకు కొట్టిస్తాం? ఇది ఎక్కడికి ఉండాలి. అట్లనే గిన్నె దొరకంగానే లోపల శుద్ధి చేసేది లేదు, బయట కొంచెం నీళ్ళు పెట్టి చిట్టి కడిగినాము, ఇక కుర్ర సౌండ్ వస్తుంది. ఎందుకు? నా గిన్నె, నా విశ్వాసి, నా పరానా ఎరుగో. ఈ గిన్నె ఎటు పోవద్దు. పోయినావు అనుకో, చూడు స్టిక్కర్, చూడేరా, దీనికి కొట్టించారో లేదు, దీనికి ఉండదులే. ఉందా అట్లాంటిది? ఏమైనా ఉందా? ఇప్పుడు ఎవరు కొట్టిస్తలేరు. అప్పుడు పాత జమానాలు కొట్టించేది. చిన్న గిన్నె, ఏది దాన్ని ఏమంటారు, చిన్న మగ్గు లాంటిది కొన్నా కానీ దాని మీద కొట్టించేది పేరు. ఇప్పుడు తల్లి కొన్నది అనుకో, బిడ్డ పేరు కొట్టించే. ఉందా? అంత పెద్ద బిందె ఎందుకులేమో, చిన్నదంట చూడు. నీళ్ళు పడేయాల్సి వస్తుందేమో. ఉండండి, నీళ్ళు లేవేమో. ఉండండి.
నెమ్మగా. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు లోపల శుద్ధి చేయడానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తారు, బయట కొంచెం గడిగి ఇటు ఆ కడగడంలో ఏమి కూడా వస్తుంది, బాప్టిజం కూడా వస్తుంది. కడగడంలో ఏమి కూడా వస్తుంది, ఇదేంటంట జ్ఞాపకార్థమా, ఇది వాళ్ళు కొట్టి ఎవరో గిఫ్ట్ ఇచ్చింది, ఇది కాదు, ఏదో ప్రింట్ లాగుంది. ఓకే సరే. ఇప్పుడు అందుకే ఇక్కడ ఏమంటారు, సరే ఇది ఉండని, ఇప్పుడు ఇది ఉంది, వీళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఇప్పుడు ఈ గిన్నె వచ్చింది, ఈ గిన్నెకి ఏం చేస్తారు, నెమ్మది చిన్నగా ఏం చేస్తారు పైన కొంచెం వాక్యం చెప్పి కడిగేసి, బాప్టిజం అని నీళ్ళతో కడిగేసి ఏం పెట్టుకుంటారు, పేరు. ఒక పాస్టర్ ఏమన్నాడు ఫోన్ చేసి, ఆప్ కైసే హో అన్నాడు, హమ్ ఠీకే అన్నా, ఆప్కో విశ్వాసీ కైసే హో అంటాడు. నేనన్నా మేరా విశ్వాసీ కోయి నెయ్యి అన్నా. వెంటనే మాట మార్చి నేను ప్రభుక విశ్వాసీ. కొన్నిసార్లు పాస్టర్లు కూడా ఏమవుతారు అనా ఇక్కడ. అందుకే నేనేం చేయను, లోపల గడిగి బయట గడిగి గిన్నెని ఏం చేస్తా, స్టిక్కర్లు వేసుకొని. అందుకే గుర్రు అని సౌండ్ మన దగ్గర రాదు, తోముడు సౌండే వస్తుంది. అందుకే ఫస్ట్ రోజే చెప్పినా, బుధవారం రోజు నేను తోమనీకే వచ్చినా చెప్పినా. ఏం తోముతున్నా అర్థమైందా, లోపలనా బయటనా? లోపల తోమేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. గిన్నెలు గడుగుతాం అనా, బయట మాత్రమే గడుగుతాం, లోపల మాత్రం ముట్టము. పెద్ద మీటింగ్లో ఏం చేస్తాం, ఇదే సూటు బూట్లు వేసుకొని. ఎందుకంటే వాళ్ళకి పాపం లోపల గడిగే అంత దమ్ము ధైర్యం లేదు, ఆత్మాభిషేకం ఉండాలి లోపల గడగాలంటే. అందుకే పేతురు ఏం చేసిండు, ప్రాణభయంతో పారిపోయి ముమ్మారులు యేసు ప్రభుని ఎరగనని చెప్పిన పేతురు ఆత్మాభిషేకం పొందిన తర్వాత ఏం చేసిండు, 3000 మంది లోపల గడిగిన. వాక్యం చెబితే లోపలికి వెళ్ళిపోయి హృదయాలు ఏమైనాయంట, గుర్తుందా వచనం? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తీస్తే చక్కగా ఏమవుతుంది మనకు అక్కడ క్లియర్గా. ఒకసారి చూడండి ఆ వచనం చదవండి, ఎందుకంటే మీకు గుర్తుందో లేదో. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఫుట్ నోట్స్ ఏముంది లేక పొడవబడి ఏముంది, హృదయంలో నొచ్చుకొని, అంటే హృదయంలో పొడవబడి. పేతురు ఎక్కడ చేసిండు గిన్నె, లోపల శుద్ధి. 3000 మంది ఏమైందో అనా. అందుకే లోపల శుద్ధి చేయకుండా బయట బాప్టిజం ఇవ్వటం కరెక్ట్ కాదు. ఎందుకు బయట బాప్టిజం ఇస్తున్నామంటే అర్థం ఏంటిది, లోపల కరగలే. అందుకే ఈరోజు చాలామంది బాప్టిజాలు తీసుకున్న తర్వాత కూడా జీవితాలు యథాతథం. ఎందుకంటే వాళ్ళ లోపల శుద్ధి చేయబడలేదు, లోపల పొడవబడలేదు, లోపల ఆత్మ కార్యము జరగలేదు, వాక్యము ఏం కాలేదు, వాక్య బీజం వచ్చి క్రొత్తగా జన్మించలేదు. అందుకే ఈరోజు చాలామంది అంటే బుద్ధానికి మీ అఖిల్ భాయ్ ఏం చేసిండు, ఎక్కడో ఉన్నాడు, మన దగ్గరకు వచ్చిన తర్వాత వెంటనే అఖిల్ ఎడ తీసుకుని బాప్టిజం అంటే పలానా పాస్ ఇచ్చిండు, పలానా చోటు ఇచ్చిన. అది చెల్లుబాటు కాదు, మనతో సావాసం చేయాలంటే నేను నీకు ఏమంటా ప్రభు బల్లి ఇవ్వాలంటే ఈడ బాప్టిజం తీసుకోవాలి, సచ్చినట్టు తీసుకోవాల్సిందే. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నా నేను వెనకకైతే పోలేడుగా. వీళ్ళు ఏం చేస్తారు, సచ్చినట్టు తీసుకుంటారు బాప్టిజం. ఏం గడుగుతున్నారు, బయట మాత్రం గడుగుతున్నారు. కడుగుడుతో ఆగరు. ఏం చేస్తారు, మిషన్ పెడతారు. ఏది పెన్ను ఒకసారి మిషన్ పెట్టి ఏం చేస్తారు, ఇప్పుడు మిషన్ పెట్టి ఏం చేస్తారు, ఇక గుర్రు అని రాస్తారు ఇక అనా. అర్థమైతే ఎవరి పేరు చర్చి పేరు లేకపోతే పాస్టర్ పేరు. అందుకే వాళ్ళు అంటారు నా విశ్వాసి అంట. శ్రావణ ఎవరు విశ్వాసి, నా విశ్వాసి. ఆ శ్రావణ అనే గిన్నె మీద కే ప్రభుదోష్ వైశాఖపచనం రాసినం. చూసినావా సిస్టర్ బ్రదర్, ఈ గిన్నె నాది, దీని జోలికి వచ్చిన ఖబర్దార్, శాపనార్థాలు పెట్టి చంపుతా నిన్ను. కానీ ఈరోజు చాలా మంది శాపనార్థాలు, సేవకులు సైతం శాపనార్థాలు
నువ్వు యాక్సిడెంట్ అయిపోతావు, నువ్వు పురుగులు పట్టిపోతావు, నీకు అందుకే ఆ శాపనార్థాలకు భయపడే వీళ్ళు ఏం చేస్తారు, సగం భయంతో పోయేటోళ్ళు ఉన్నారు, ఏమంట ప్రేమతో పోయేటోళ్ళు. అందుకే ఈరోజు ఏంటంట, మంచిగా అర్థం చేసుకోవాలి. నిన్న కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా, నేను ఎన్నిసార్లు చెప్పినా నిన్న, మీకు ఒకవేళ నచ్చితే ఉండొచ్చు, మీకు ఒకవేళ నచ్చకపోతే మీకు నచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పిన ఆమె 3 సార్లు చెప్పిన పాస్టర్ ఆ మాట. ఎంత మంచిగా అనిపించిందంట ఆమెకి. ఏమనిపించిందంట, ఆ మాట వింటే మంచిగా అనిపించింది. అట్లా అంటావు ఆ పాస్టర్, అట్లా అనొద్దని అనాలి అసలు ఆమె, కానీ అట్లా అది మంచిగా అనిపించింది నాకు. అట్లనే ఉండాలంటది. గుంపును చేసుకోవాలనే కోరిక నీకు లేదు పాస్టర్, నాకు అది అర్థమైందని అంటది. ఎక్కడో ఉన్న ఒక క్రైస్తవురాలికి ఏమైంది, వాస్తవాలు అర్థం అవుతుంది. అందుకే ఇక్కడ స్టిక్కర్ వేసుకొని లేదా ఏమంట గుర్రమని మిషన్ తోటి పేర్లు రాసుకునే సిస్టము శుద్ధి చేయాలి. ఎక్కడ లోపల శుద్ధి చేయాలి, బయట శుద్ధి చేయాలి. ఏమంట ప్రభు యేసుకి సమర్పణ చేయాలి. అందుకే ఈరోజు మీలో ఎవరైనా సరే, మనలో ప్రతి ఒక్కరం ఎవరి కోసం జీవించాలా? ఎవరి కోసం? ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం. మనం అందరం ఎవరి సొత్తు? యేసు ప్రభు సొత్తు. అందుకే దేవుడు ఏమంట, మీరు నా సొత్తు. ఇజ్రాయేల్ ప్రజలను అంటున్నాడు. తర్వాత పౌలు కూడా రాస్తున్నాడు, మనము విలువ పెట్టి కొన్నాం. మన మీద మనకేం లేదు, హక్కు లేదు. మనందరం యేసు ప్రభుకి చెందిన వారము. కాబట్టి అది ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి, అర్థం. సంస్థతో ఏం లేదు సంబంధం, పాస్టర్తో ఏం లేదు. పాస్టర్ ఏం చేసినా, ఇప్పుడు నేను ఏదైనా చేసినా అది ఎవరు చేసిందే? దేవుడు చేసిందే. కేవలం నేను ముందుండి మీకు కనిపిస్తున్నా అంతే. నేను చెప్పిన వాక్యమే కావచ్చు, చేసిన ప్రార్థనే కావచ్చు, ఏదైనా సరే అది కేవలం ఎవరి ద్వారా? దేవుని ద్వారా జరిగిన పని. నేను చేసింది కాదు, నేను చేసింది కాదు. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి? గిన్నె ఎప్పుడు ఏం కావాలి? చేద్దామా? గిన్నె లోపల శుద్ధి చేయాలంటే ఏం కావాలి? చెప్పే పాస్టర్కి ఏముండాలి? గట్స్ ఉండాలి. వినే విశ్వాసం కూడా ఏముండాలి? మరి కొంతమందికి ఎట్లుంటుందంటే, కొంచెం హార్ష్గా వచ్చిందంటే, కొంచెం రఫ్గా వచ్చిందంటే, అబ్బా ఇంత దృష్టిగా చెప్తాడా వాక్యం, ఎట్లా అంటాడా, వేషధారులారా అనేసరికి నాకు ఎట్లా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ధనాపేక్షే. మీలో ఉన్న ధనాపేక్ష పోయేంత వరకు ధనాపేక్ష గురించి వస్తూనే ఉంటుంది. ఈవెన్ కొనూపిరిలో ఉన్నాం, ఇక అయిపోయింది, ప్రాణం ఈ కొద్దిగా అయితే ప్రాణం పోతుంది. అప్పుడు కూడా మీ ఇంటి వాళ్ళు పిలిచిన పాస్టర్ అయ్యా, ఇగో మా అమ్మనో నాన్నలో లేదు అన్నో తమ్ముడు ఎవరు వీళ్ళు చచ్చిపోనీకి రెడీగా ఉన్నారు, కొంచెం వచ్చి వాక్యం చెప్పయ్యా. చచ్చిపోయే ముందు కనీసం వాక్యం వినైనా, నా తులసి నీళ్ళు అంటారు చూడు, అట్లా కొంచెం వాక్యం వినైనా వీళ్ళు నెమ్మదిగా పోతారేమో అనుకుంటే అనా, అప్పుడు కూడా ధనాపేక్ష గురించి వచ్చేసరికి ఈ వాక్యం వినటానికి బదులు సచ్చిందే వేరా చచ్చిపోతాం. ఏమంట వద్దు నాకు నేను బతికినంత కాలం ధనాపేక్ష. నువ్వు విడవకపోతేవి ఇప్పుడు పీసు పెట్టి రాసిన కొద్దీ అది పోతలేదు, మరి పోవాలా వద్దా? అందుకే ఈరోజు ఏం చేయాలి? లోపల శుద్ధి చేసే దర్శనం దేవుడు నాకు ఇచ్చిండు. లోపల శుద్ధి చేయబడాలి అనే ఆ సమర్పణ దేవుడు నీకు ఇచ్చిందా? ఉందా? పాస్టర్ నన్ను ఏం చేయి, లోపల శుద్ధి చేయి. నాలో ఉన్న కపటం పోవాలి, నాలో ఉన్న వేషధారణ పోవాలి, నాలో ఉన్న అబద్ధపు నటనతో కూడా జీవితం పోవాలి. అక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళతో ఒకలాగా, వీళ్ళతో ఒకలాగా వద్దు. నాకు ఇదే యథార్థ జీవితం నాకు కావాలి. శుద్ధి చేయి నన్ను అంటవా? ఈరోజు వచ్చిన వాక్యం వింటే మళ్ళీ ఇంకో వారం దానికి మనసే, కానీ మిమ్మల్ని మెచ్చుకోవాలి. గట్టి పడ్డారు మీరు. మొన్న బుధవారం నుంచి తగిలిస్తూనే ఉన్నా, అయినా కూడా వచ్చారు చూడు వర్షంలో తడిచి. అది ఇప్పుడు ఏం చేయాలి? లోపల శుద్ధి చేద్దామా? స్టార్ట్ చేద్దామా? వింబార్ ఉంది, కొబ్బరి పీస్ ఉంది, పక్కన ఇటుక పిల్ల కూడా ఉంది. ఇక ఒకవేళ పోకపోతే దాంతో కూడా ఏం చేస్తాం? లోపల శుద్ధి అగునట్లు ఏం కావాలి? ముందు ఏం చేయాలి? ముందు. అందుకే ఎవరికైనా బాప్టిజం ఇచ్చేటప్పుడు 10 సార్లు ఏం చేస్తాం? చెప్పి 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 చెప్పి
అర్థమవుతుందా? ఒక సహోదరికి బాప్టిజం తీసుకోవాలనిపించింది, ఆరోగ్యం బాగాలేదు. అయితే మేము బాప్టిజానికి సంబంధించిన వీడియోలు ఆడియోలు అవి ఆమెకు పంపిస్తే ఆమె విని ఎంత సంబరపడిందో. అయ్యా బాప్టిజం గురించి ఇంత మంచి వాళ్ళ భర్త పాస్టరు, మా ఆయన అయితే ఇంతవరకు ఇట్లాంటి విషయాలు ఏమీ చెప్పలే. పాస్టరు బాప్టిజం తీసుకోమంటాడంట, బాప్టిజం తీసుకుంటాం అనేసరికి తీసుకుపోయి బాప్టిజం ఇస్తాడంట. అంతే, ఇంకా బాప్టిజం క్లాస్ లేదు, బాప్టిజం గురించిన ముచ్చట వివరణ ఏమీ ఉండదంట. పాస్టరు, సీనియర్ పాస్టర్, వయసున్న పాస్టర్. భార్య పరిస్థితి ఏమో అట్లా. ఆమె ఏమంటారు, నేను నా కొడుకు ఇద్దరం బాప్టిజం తీసుకోవాలి, మాకు క్లాసు కావాలి. అందుకే వాళ్ళ భర్తతో బాప్టిజం ఇంకా తీసుకోలేదు. మొన్న వాళ్ళ దగ్గర వేరే పాస్టర్ని ఎక్కడో నుంచి పిలిపించి 3 రోజులు మీటింగ్ పెట్టిస్తే ఆ పాస్టర్తో కూడా ఈమె బాప్టిజం తీసుకోలేదు. ఎందుకు? ఈ వాక్యం విని ఈ వాక్య ప్రకారం బాప్టిజం తీసుకుందామనే కోరికతో ఆమె వెయిట్ చేస్తుంది. ఆమె బాప్టిజం తీసుకుంటా అనేసరికి ఆయన తిడుతున్నట్ట. ఏమంటే నువ్వు మంచి మారు, అది ఇదని ఏదో 4 మాట్లాడతాను. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, లోపల శుద్ధి చేయకుండా బయట ఏం కాదు, కడిగేస్తే కాదు, బాప్టిజాలు ఇచ్చేస్తే కాదు. అందుకే ఏం బాప్టిజం తీసుకుంటాను ఎన్ని రోజులు చెప్పిండే, ఎన్ని రోజులు చేసినామా వెయిట్. బాప్టిజం తీసుకుంటే ఈయనైతే బాప్టిజం తీసుకుంటాను ఎన్ని రోజులను ఫస్ట్ ఈయన లోపల కానీ శుద్ధి అయినాక, ఆత్మలో నెమ్మది అయినాక, దేవుని కార్యం జరిగిందని కన్ఫర్మ్ అయినాక అప్పుడు తీసుకుపోతాం. మధ్యరాత్రులు 12 అయినా సరే తీసుకుపోయి బాప్టిజం ఇచ్చేస్తాం. ఎందుకు? ఒక క్షణం లేట్ అయింది అనుకో, లెక్క ఎవరి మీదకి వస్తుంది? నా మీదకి వస్తుంది. దేవుడు అంటాడు, ఇగో నేను వాళ్ళని సిద్ధపరిచినాక నువ్వు ఎందుకు వేయాలి బాప్టిజం అని అడుగుతుంది. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి? లోపల శుద్ధి. అందుకే నేను బాప్టిజం తీసుకున్నా అంటే సరిపోదు, నేను పరిశుద్ధాత్మ పొందినా అంటే సరిపోదు. మనం ఏదైతే మొదటి నుంచి శుద్ధి చేయబడ్డామా, లేదా శుద్ధి చేయబడకుండానే బాప్టిజం తీసుకున్నామా? మొదట్లో చాలామంది ఏం చేసేది, బాప్టిజం ఒకటేసారి తీసుకోవాలి అని. అవును, కరెక్ట్గా ఒప్పుకుంటా, అవును సమ్మతే, ఒకటేసారి తీసుకోవాలి. కానీ కరెక్ట్ బాప్టిజం ఒకసారి తీసుకోవాలి. అర్థమవుతుందా? అసలు బాప్టిజం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది బాప్టిజాలు తీసేసుకుంటారు. నానా విధాలకు. ఒకరోజు ఒక వ్యక్తి, నాతో పాటు ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి, ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఆయన ఏమంటాడంటే, నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటాను. నువ్వు బాప్టిజం తీసుకుంటువి, ట్రైనింగ్కి వస్తేవి, వాక్యం వింటివి, ఇంత సేవ కూడా చేస్తేవి, ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి బాప్టిజం తీసుకోవాలా అంటాడు. నన్ను అడుగుతున్నాడు, నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అనిపించిన ఆలోచన అంటే, నేను పలానా సామ్యుయల్ పాస్టర్ పుస్తకం నేను చదివిన, అదే శరీరత్వము మోహము, అవి పుస్తకం ఒకటి తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసి, అదేదో పుస్తకం చదివిన. అది చదివిన తర్వాత అదో ఇంకేదో మొత్తానికి అయితే ఒక పుస్తకం సామ్యుయల్ పాస్టర్ అప్పుడు రాయించిన తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి కొన్ని పుస్తకాలు. అయితే అది చదివిన తర్వాత ఆయనకు అనిపించింది, అంటే నేను తీసుకున్న బాప్టిజం కరెక్ట్ కాదు. నేను అన్నా, సరే మరి నీకు ఎందుకు బాప్టిజం నువ్వు తీసుకున్నావో చెప్పు నాకు అని అంటే, ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ ఏమని చెప్పిండంట, నయమాను ఏ విధంగా అయితే యోర్దాను నదిలో మునిగి తేలితే ఆయన శుద్ధి అయిపోయిండు, అంటే కుష్ఠరోగం పోయిండు, ఆ విధంగా మీరు కూడా బాప్టిజం తీసుకుంటే మీకున్న దురలవాట్లన్నీ పోతాయి అని చెప్పి ఆయనకు చెప్పంగానే నేనేం చేసిన, ఆయనకి ఏదో దురలవాటు ఉండేనంట, ఆ దురలవాటు పోతుందేమో అని బాప్టిజము నేను అన్నది కరెక్ట్. దురలవాటు పోనీకి బాప్టిజం తీసుకోవడం కాదు, దెయ్యాలు పోనీకి బాప్టిజం తీసుకోవడం కాదు, స్వస్థతలు జరగడానికి బాప్టిజం తీసుకోవడం కాదు. అవన్నీ అయిన తర్వాత బాప్టిజం, దురలవాటు మానుకున్న తర్వాత బాప్టిజం తీసుకోవాలా. అర్థమైందా? స్వస్థత కోసం బాప్టిజం కాదు, యేసు నామములో స్వస్థత అనేది జరుగుతుంది. ఒకరోజు హర్యానాలోకి వెళ్ళి మేము ఏం చేసినాం, సైకిల్ మీద తిరిగి, నేను నేపాల్ ఒక బ్రదర్ ఉండే, సైకిల్ మీద తిరిగి సేవ చేసాం. అక్కడ ఒక కుటుంబం వచ్చింది, 2 భార్య భర్తలు. అయితే వాళ్ళకి మేము వాక్యం చెప్పాలి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, అట్లా పోయి వాక్యం వారానికి ఒకరోజు ఇక్కడ ఒకరోజు అట్లా తిరుగుకుంటూ చేయాలి. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటంటే, ఈ భర్తకేమో ఏదో దురలవాటు ఉందంట, అది పోవాలంటే బాప్టిజం తీసుకోవాలని చెప్పిరంట. భార్యకేమో ఏదో రోగం ఉందంట, ఆ రోగం పోవాలంటే బాప్టిజం తీసుకోవాలని చెప్పిరంట.
చెప్పేసరికి వీళ్ళేం చేసిరు, ఖుషీగా పోయి బాప్టిజం తీసుకున్నారు. అంతా అయిపోయింది. సరే ఇది కరెక్ట్ కాదు కదా అని మేము అనుకున్నాం. తర్వాత వీళ్ళకి వాక్యం మంచిగా చెప్పి వీళ్ళని ఏం చేద్దాం, సరి చేద్దాం అనుకుంటూ పోయినాం. ఒకరోజు అంతటా పోయి వాళ్ళ ఇంటికి పోయేసరికి మా సామాన్ బయట వేసేసి ఏమంటారు, వాళ్ళు రావద్దని చెప్పు మా ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఏమైందంటే భార్యకి సీరియస్ అయితే ఆమె ఏమైంది, హాస్పిటల్ తీసుకుపోయింది. వీళ్ళు ఏం చేసిరు, బాప్టిజం తీసుకుంటే భార్య మంచిగా అవుతుందని చెప్పారు వీళ్ళు పాస్టర్లు. చెప్పేసరికి బాప్టిజం తీసుకుంటే భార్య మంచిగా అవుతుందని పాస్టర్ చెప్పిన కారణాన్ని బట్టి వీళ్ళు నమ్మి తీసుకున్నారు. కానీ మంచిగా అయిందా, కాదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ పాస్టర్ నేను అడిగితే వాళ్ళు ఉన్నారా, ఎట్లా అయిందంటే ఆ భార్య ఎప్పుడో చనిపోయిందంట. ఇంకా ఆయన ఏం విశ్వాసంలో వస్తాడు, ఏమి దేవుడిని నమ్ముతాడు. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. యేసుప్రభుని నమ్ముకున్నా తీసుకో బాప్టిజం. ఇంకొంతమంది మారు మనసు నిమిత్తము బాప్టిజం ఇస్తాము అంటారు. వాక్యంలో ఏముంది, బాప్టిజం ఇచ్చి యోహాను మాత్రం మారు మనసు నిమిత్తం బాప్టిజం ఇచ్చాడు. మనము మారు మనసు నొందటానికి బాప్టిజం తీసుకోవద్దు. మారు మనసు పశ్చాత్తాపం నొందిన తర్వాత పరిశుద్ధాత్మ కార్యం అంటే వాక్య బీజం మనలోకి వచ్చి మనం క్రొత్తగా జన్మించిన తర్వాత బాప్టిజము తీసుకోవాలి. ఇట్లా బాప్టిజానికి సంబంధించినవి ఎన్నో సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, గిన్నె లోపల ఏం కావాలి, శుద్ధి కావాలి. అందుకే పేతురు కూడా 3000 మంది లోపల శుద్ధి అయిన తర్వాతనే బయట బాప్టిజం ఇచ్చాడు. అందుకే బయట కడిగే పని తర్వాత చేయాలి, ఫస్ట్ ఎక్కడ, లోపల. అర్థమవుతుందా? ఇగో కొంతమంది ఏం చేస్తారు, బయట చేసే పనులు ఎట్లుంటాయి, అగో ప్రార్థనకు వచ్చినప్పుడు జడలు అల్లుకొని రావద్దు, ప్రార్థనకు వచ్చినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని రావాలి, ప్రార్థనకు వచ్చినప్పుడు పలానా టైంకి ఈ విధంగా స్నానాలు చేయాలి, లేదా ఇవి పట్టుకొని రావాలి, లేదా ఇది చేయాలి అది చేయాలి, ఇట్లాంటివి అని చెప్పి అదంతా ఏంటి, బయటికి సంబంధించినవి. లోపట అజితేంద్రత్వం ఏదైతుందో, దోపు ఏదైతుందో, అక్రమం ఏదైతుందో, ఇదంతా కూడా శుద్ధి చేయాల్సిన పని ఎవరిది, పాస్టర్దే. కానీ అలా శుద్ధి చేస్తే మాత్రమేం కాదు. ఎంతమంది ఇష్టపడతారు, ఎంతమంది వచ్చారు, పేతురు ప్రసంగాన్ని విన్నది ఎంతమంది, కొన్ని వేల మంది. ఆ 1000 మందిలో ఎంతమంది, 3000 మంది. మనకు 3000 మంది అంటే ఎక్కువ అనిపిస్తుంది మనకు, కానీ అక్కడ చూస్తే అక్కడ వచ్చి విన్న వారి సంఖ్య చూస్తే కొన్ని వేల మంది, 50,000 మంది, 50,000 మంది ఉండొచ్చు, లేదా 1,00,000 మంది దాకా ఉండొచ్చు. ఎందుకంటే అది చాలా ప్రత్యేకమైన పండుగ. ఆ రోజు ఆ పండుగ దినాన్ని ఎక్కడెక్కడి నుంచో దేశంలో ప్రపంచంలో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. అంతమందికి చెబితే ఎంతమంది మాత్రం సిద్ధపడరు, 3,000 మంది మాత్రమే బాప్టిజం కోసం సిద్ధపడ్డారు. అందుకే ఈరోజు ఏం చేయాలి, అజితేంద్రత్వము, తర్వాత దోపు, అక్రమము, అన్యాయము, లేదా వేషధారణ, కపటము, ఇవన్నీ కూడా ఏం కావాలి, లోపటి నుంచి పోతేనే బాప్టిజం సరే. లేదు బాప్టిజం వచ్చేసింది, బాప్టిజం తీసుకోవాలి కాబట్టి బాప్టిజం తీసుకున్నా అంటే కాదు. ఈనాడు నా 2వ కూతురు చిన్న పాప, ఆమె బాప్టిజం తీసుకుంటాను అన్న. ఎప్పుడు తీసుకుంటా, ఇప్పుడు తీసుకుంటాను. కానీ ఆమెకు బాప్టిజం ఇద్దామని చూసేసరికి లోపల నాకు కలవరం అవుతున్నాయి. అంటే ఇంకా దేవుని కార్యం ఏం కాలేదు, ఇంకా జరగలేదు. అందుకే ఏం చేస్తాం, అది తల్లితో కూర్చొని ప్రార్థన చేయమని బాప్టిజం క్లాసులు ఇచ్చి మేము ప్రార్థన చేస్తూ ఆమెను సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. చేతిలో పని తీసుకెళ్ళి సముద్రంలో ముంచి తీసుకుని రావడం పెద్ద విషయము. అలా సంఘంలో కూడా చెప్పుకోవచ్చు, ఇదిగో నా కూతురు బాప్టిజం తీసేసుకుని. కొంతమంది అటు ఇటు అనే వాళ్ళకు కూడా అవకాశం దొరకదు. కానీ ఎవరో ఏదో అంటున్నారని నేనకి ఈమెను తొందరగా ముంచేసి చూపించుకోవాల్సిన అవసరం. అందుకే ఆమెలో ఏం కావాలి, కార్యము. అందుకే లోపల ఏం చేయాలి, కార్యం. ఎక్కడ, లోపల హృదయ అంతరంగంలో ఏం కావాలి, కార్యము. అలాగే కొంతమంది ఏం చేస్తున్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు నాతో సావాసం చేస్తున్నాం, సరే సావాసం చేస్తున్నాం, బాప్టిజం వీళ్ళని కూడా నేను ఎప్పుడు ఏం చేయలేదు. కోర్సు బాప్టిజం గురించి చెప్పడం నా బాధ్యత, పరిశుద్ధాత్మ గురించి చెప్పడం నా బాధ్యత, ఉన్న వాక్యం ఎదుట చెప్పడం నా బాధ్యత. కానీ ఒత్తిడి కాదు, ఎందుకంటే కార్యం జరగాలి. దైవికమైన కార్యం జరిగితేనే వీళ్ళు బాప్టిజం తీసుకోవడానికి ఏమంటారు, అర్హులు. అందుకే బాప్టిజం తీసుకోవడానికి ఏం కావాలి, లోపల కార్యం జరిగితే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నుంచి ఏం చేయాలి, లోపల ఏం చేయాలి, లోపల పని చేయాలి.
అర్థమవుతుందా సునీల్ సార్? ఎలా లోపల కావాలి. లోపల కాకుండా బాప్టిజం తీసుకుంటే ప్రయోజనం లేదు. ఎక్కడ వేసినా గొంగలి, ఎక్కడ వేసినా దుప్పటి గట్టే. బాప్టిజానికి ముందు అవే అలవాట్లు, బాప్టిజం తీసుకున్న వారం తర్వాత అవే అలవాట్లు ఎందుకు పోలే? లోపల శుద్ధి కాలే. ఎవరో వాళ్ళ పేరు కోసము, ఎవరో వాళ్ళ స్వార్థం కోసము. ఒకరోజు అంట ఒక పాస్టర్ విశాఖపట్నంలో ఒక పాస్టర్ అంట, ఆయన గురి పెట్టుకున్నాడంట, సంవత్సరానికో లేకపోతే ఆయన జీవితంలో 1000 మందికి బాప్టిజం ఇవ్వాలని అనుకున్నాడట. 1000 మందికి బాప్టిజం ఇవ్వాలనుకున్న వ్యక్తి ఇక ఆయన చర్చికి ఎవరు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని బాప్టిజం తీసుకోమని చెప్తారంట. వాళ్ళు ఏంటి గట్ట ఏం అవసరం లేదు. వాళ్ళ చర్చికి ఎవరు వస్తే అమ్మ బాప్టిజం తీసుకో, అమ్మ బాప్టిజం తీసుకో, ఇగో వచ్చే ఆదివారం 10 మందికి ఇస్తున్నా, ఆ 10 మందితో పాటు నువ్వు కూడా తీసుకో, 12 మంది అవుతారు. 12 మంది అంటే మొన్నటిదాకా 500 ఇచ్చినా ఈ 512 మంది ఓకే. అంటే 1000 మందికి బాప్టిజం ఇవ్వాలనే లాలూచితో ఎవరికి పడితే వాళ్ళకి ఏం చేస్తున్నాడు. అట్లాంటి చీప్ మెంటాలిటీ నాకు లేదు. నేను ఎంతమందికి బాప్టిజం ఇచ్చినా అనే లెక్క కూడా నేను పెట్టుకోలేదు, అవసరం లేదనుకున్నా. ఎందుకు నేను ఎంతమందికి బాప్టిజం ఇచ్చినా అనే గర్వం నాకు వద్దు. కాబట్టి ఈరోజు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఉదాహరణకి వారం మీటింగ్లు అయినాయి. ఇప్పుడు ఈ మీటింగ్లో ఒకవేళ ఒక 5 మంది తీసుకున్నాను అనుకో, ఒకరు తీసుకుంటే చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం రాదు, మనసు రాదు. ఒక 5 మంది తీసుకున్నాం, 10 మంది తీసుకున్నాం, 10 హల్లెలూయా దేవునికి స్తోత్రం. 12 మంది బాప్టిజం తీసుకుని హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టండి, ఎగిరి గంతులు వేయండి. అర్థమవుతున్నా లేదా? ఒకవేళ బాప్టిజం తీసుకుంటే వీళ్ళు మిఠాయిలు పంచుతారంట, ఒకవేళ బాప్టిజం తీసుకుంటే వీళ్ళు ఇంకేదో చేస్తారంట. అంటే అసలు బాప్టిజం యొక్క తీవ్రత నీకు తెలిస్తే నువ్వేం చేయవమ్మా? ఏం చేయవు? కానీ ఈరోజు పరిస్థితి ఏంటిది? వీళ్ళు బాప్టిజం అందుకే వీళ్ళేంట ఖచ్చితంగా మీటింగ్ తర్వాత ఒక్కరికో, ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో, ఎక్కడో ఎంతో మందిని ముంచాల్సిందే. ముంచితే మీటింగ్లో సక్సెస్ అయినాయి. అర్థమైందా? అందుకే ఇప్పుడు ఈ మీటింగ్లో సక్సెస్ అయినాయి చూపించుకోవడానికి ఏం చేస్తా, మనిషికను శ్రావణ్ ఇద్దరిని ముంచేస్తా, నీళ్ళలో ముంచి లేపుతా. లేపినాక చూసిర్రా పవర్, టచింగ్ పవర్. మొన్నటి దాకా మొండిగా ఉండేది, వాళ్ళ ఇంట్లో ఇట్లా మీటింగ్ పెట్టినమో లేదో కరిగి 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 ఏమైపోయారు, నీరైపోయారు. చూసిరా వీళ్ళని కూడా చూడు, మీకు బాప్టిజం తీసుకుని ఎంత టైం పట్టింది, వాళ్ళు చూడు ఎంత తొందరగా తీసుకున్నాను దేవతా. అందుకే మీటింగ్ సక్సెస్ అయినాయి అని అంటే దానికి టోకెన్ ఏంది? బాప్టిజాలు. 1, 2, 3, 4, 5 ఎంతమంది ఎక్కువ తీసుకుంటే అంతమంది బాప్టిజం ఏమంట సక్సెస్ అయింది. ఏమైనా సక్సెస్ అయింది. అదంతా కూడా ఏమంట మంచి. సరే కొంతమంది మీటింగుల ద్వారా కొంతమందిలో కార్యం జరగవచ్చు, తప్పు లేదు, కార్యం జరగవచ్చు. అట్లాంటి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇచ్చినా తప్పు లేదు. కానీ గర్వించొద్దు, ఇంతమంది అని చెప్పుకొని అతిశయించొద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట నేనంట విశాల్ భాయ్, ఎంతో కొంత పెద్ద మనిషి, పెద్దలు వీళ్ళందరిలో నువ్వు చెప్పాలి. అది నేను న్యాయంగా మాట్లాడుతున్నా లేదు, నువ్వు చెప్పు. ఇప్పుడు నేనేమంటా, బాప్టిజం అంటే ఏంటి? చచ్చిన వాళ్ళని సమాధి చేయడం, నీళ్ళల్లా సమాధి. నేనంటా నేను 100 మందిని సమాధి చేసిన అంటే నువ్వేమంటావు? 100 మందిని సమాధి చేసిన నేను అన్నాను అనుకో, నువ్వేమంటావు? సంతోషపడతావా? ఎందుకు చేసినావంటావు? లేకపోతే ఏంటంట నన్ను గొప్పగా చూస్తావా, చీపుగా చూస్తావా? 100 మందిని చంపి 100 మందిని సమాధి చేసినావంటే నీ కథ ఏందో అక్కడ ఏమైతుంది? అర్థమవుతుందా? బాప్టిజం అంటే కొత్తగా జన్మించడం కాదు. కొత్తగా జన్మించిన వారిలో ఏమైతే ప్రాచీన పురుషుడు మరణిస్తే, పాపం కొరకు లోకం కొరకు చస్తే, ఆ చచ్చిన వారిని తీసుకెళ్ళి నీళ్ళల్లో సమాధి చేస్తాము. అంటే పాస్టర్ ఏం చేస్తున్నాడు? పుట్టిస్తలేడు, ఏం చేస్తున్నాడు? మరి సమాధి చేసి వచ్చి, నేనంటే ఎవరైనా చచ్చిపోయారు, తీసుకుపోయి బొందలగడ్డ సమాధి చేసి ఇంటికి వచ్చి హల్లెలూయా ఇంతమందిని సమాధి చేసినామంటే ఎగిరెగిరి కొడతారు. నీకు బుద్ధి ఉందా అని అంటారు. నువ్వు ఎర్రగడ్డకు ఆటో ఉన్నాడు కదా, నువ్వు ఎర్రగడ్డకు వా, ఈయన తీసుకోపా, పార్కింగ్ పెట్టి
చచ్చినోళ్ళను సమాధి చేసిన తర్వాత గొప్పగా చెప్పుకుంటారు ఎవరన్నా? చెప్పుకుంటే వాళ్ళ మైండ్ సెట్ సరిగా లేదన్నట్టు, కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి అన్నట్టు. అందుకే ఎన్నడూ కూడా బాప్టిజం తీసుకుంటే ఏం చేయాలి? కళ్ళలో నీళ్లు తెచ్చుకోవాలి. ఎందుకు? ప్రభువా, వీళ్ళు పాపం కొరకు చనిపోయి, లోకం కొరకు చనిపోయి నీ కోసం బ్రతుకుతా అన్నారు. ఆ సమర్పణలో చచ్చేంత వరకు ఉండేటట్టు వారికి సహాయము చేయమని వారి కోసం ప్రార్థన చేయాలి. ఉపవాసం పెట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేసిన తప్పు లేదు, కానీ అతిశయించడానికి ఏం లేదు. అతిశయించడానికి ఏమి? ఆంధ్ర సైడ్ నేను పోయిన తర్వాత అక్కడ కొంతమంది అంటారు రక్షణ అంటారు. రక్షణ బాప్టిజానికి ఏమని పేరు పెట్టిరు? ఇప్పుడు మనం అడుగుతాం, అక్క బాప్టిజం తీసుకున్నావా అని అడుగుతాం, కానీ అక్కడ ఏమని అడుగుతారు? అక్క రక్షణ తీసుకున్నావా అంటారు. నేనన్నా అది విని నాకు మొదట్లో అర్థం కాలేదు, రక్షణ తీసుకోవడం ఏంటి అని. తర్వాత నేను చెప్పిన అసలు రక్షణ అంటే ఏంటి, బాప్టిజం అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ నా రెండింటికి డిఫరెన్స్ చెప్పి అప్పటి నుంచి బాప్టిజం తీసుకోవడం వేరు, రక్షణ పొందటం. రక్షింపబడిన తర్వాత బాప్టిజం తీసుకుంటామా, రక్షింపబడటానికి బాప్టిజం తీసుకుంటామా, లేదా బాప్టిజం తీసుకున్నాక రక్షింపబడతామా అంటే జవాబు లేదు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా? బాప్టిజాలు తీసుకొని నాకు ఆ పాస్టర్ బాప్టిజం ఇచ్చి, నాకు ఈ పాస్టర్ బాప్టిజం గొప్పలు చెప్పుకుంటాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇది తెలియదు. నేను ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 2000 సంవత్సరంలో లుధియానాలో ఏమైంది? టైం ఉందమ్మా, ఇంకొంది టైం. ఏమంటా లుధియానాలో ఏమైంది? లుధియానాలో ఏమైంది? మీటింగ్లో జరిగితే నేనేం చేసినా పోయినా అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు. అయితే అంతకుముందే పాస్టర్ చెప్పిన వాక్యాన్ని బట్టి నాకు బాప్టిజం, అంతకుముందు నేను మామూలుగా వేరే నామకాంత సంఘములు తీసుకున్నా, అది కరెక్ట్ కాదని తెలిసింది. నేను బాప్టిజం తీసుకుంటా పాస్టర్ అని చెప్పిన సామ్యుయల్ పాస్టర్. అయితే సరే బాప్టిజం తీసుకుని మీటింగ్లు ఉన్నాయి, మీటింగ్లో వాక్యం విన్నాక తీసుకుందులే అన్నాను. అయితే వాక్యం విన్న తర్వాత ఇంకా నాకు క్లారిటీ వచ్చింది, సరే నేను బాప్టిజం తీసుకోవాలి. అయితే వెంటనే పాస్టర్ ఏం చేసింది, పిలిచింది. మీటింగ్లు అయిపోయినాయి, ఆదివారం రోజేమో పిలిచిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇదిగో బాప్టిజాలు ఇస్తున్నాము తీసుకోవాలన్నాడు. అనేసరికి నేను సామ్యుయల్ పాస్టరే ఇస్తున్నాడేమో అనుకుని నేనేం చేసిన, ఎందుకంటే ఆయనే కదా పాస్టర్ నాకు. అని నేను పరిగెట్టుకుంటూ పోయి ఎక్కడి బట్టలు గిట్టలు తీసుకొని అన్ని రెడీ అయిపోయి ఎక్కడికి పోయినా బాప్టిజం ట్యాంక్ దగ్గరికి పోయి చూసేసరికి అక్కడ స్థానిక పాస్టర్ ఇస్తున్నాడు. అప్పుడు నేనేం చేయాలి? లేదు పాస్టర్ మీ చేతుల్లోనే తీసుకుంటాను, నేను ఆగిపోవాలి. కానీ నేనేమన్నా ఆగలే. ఏదేమైనా సరే నేను సరి అయిన బాప్టిజం తీసుకోవడమే ముఖ్యం. నాకు ఎవరు ఇస్తున్నారనే సంగతి ముఖ్యము. అర్థమైంది? అది ఎట్లుంటుంది తెలుసా? చచ్చిన వాళ్ళు లేచి నన్ను నువ్వు కాదు సమాధి చేసేది వీళ్ళు అని చెప్పడానికి ఉంటుంది. చచ్చిన వాళ్ళు లేచి ఏమంటారు? నేను ఆ రోజు చచ్చినా కాబట్టి నేను ఎవరైతే సమాధి చేయడం ముఖ్యము అనుకున్నా కాబట్టి సామ్యుయల్ పాస్టర్ ఇయ్యకపోయినా సరే. అర్థమవుతుందా? కొంతమంది ఇప్పటికీ ఏమని చెప్తున్నారు, నాకు ఎవరిచ్చారో తెలుసా బాప్టిజం. అరే నువ్వు బాప్టిజం ఎట్లా తీసుకున్నావు అది చెప్పు నాకు, అని నాకు ఎవరిచ్చారో అంటే అర్థమేంటిది అదా? అందుకే ఈరోజు ఎవ్వరు కూడా ఏం కావద్దు, నాకు వాళ్ళు ఇచ్చిరు వీళ్ళు ఇచ్చిరు అని గొప్పలు. నువ్వు సరి అయిన బాప్టిజం తీసుకుంటే అప్పుడు అతిశయించు, దేవుని కార్యం నీలో జరిగినందుకు ఆనందించు. అంతేగాని ఏం కావద్దు, నాకు వీళ్ళు ఇచ్చిరు వాళ్ళు ఇచ్చిరు అని ఏం కావద్దు. ఎక్కడ అక్కడ ఏమీ లేదు అనా. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి చెప్పాలి ఏం చేయాలి? లోపల ఏం కావాలి చూడు అనా. ఎక్కడ? లోపల ఏం కావాలి? శుద్ధిగా అవుతుందా? శుద్ధి లోపల కానిస్తుందా? తిరగబడతారా? కొంతమంది కొంచెం మనం లోపలికి డీప్గా పోయినాం అనుకో. నువ్వు వాక్యం ఎంత డీప్ అయినా చెప్పు, వాక్యంలోని మర్మాలు చెప్పు, కానీ నా లోపలికి మాత్రం పోవద్దు. ఖబర్దార్ అనా. నా లోపలికి పోయినాం అనుకో, నా లోపల ఉన్నది చెప్పినాం అనుకో, ఇంకా వీళ్ళకి ఏం కాదు, నచ్చదు. ఇంకా వీళ్ళు మొఖాలు మాట చేసుకుంటారు, ఇంకా మీటింగ్కి రావాలనిపించదు. ఏమనిపించదు మీటింగ్కి. అందుకే ఈ రోజు నుంచి ఏం చేద్దాం ఇంకొంచెం టైం ఉంది, వినే ఓపిక ఉందా? వర్షం తగ్గింది, అబ్బా ఇప్పుడే వెళ్ళిపోతే బాగుంది, మళ్ళీ వర్షం పడుతుందో ఏమో, తొందరగా బంద్ చేస్తే అయిపో అన్న, కొంచెం చూడరాదని వచ్చేటప్పుడు తరుచుకుంటూ వచ్చినాం, పోయేటప్పుడు ఏం చేద్దాం? ఎప్పుడు ఆపుతుంది? నేనున్నా అని చెప్తున్నా ఇది అది. సరే, అందుకే ఇప్పుడు ఏం చేద్దాం లోపల సంగతి చూద్దామా బయట నేనా?
వినయ్, లోపల సంగతి చూద్దాం, బయటనే కలుద్దాం. సో కొంచెం ప్రార్థన చేద్దాం. ఎంతసేపు అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రార్థన చేద్దాం. కొంచెం లోపటి విషయాలు కొంచెం మనం ఏం చేసుకున్నాం, ఆత్మ సంబంధమైన విషయాలను మనం ఏం చేసుకున్నాం. హల్లెలూయా, స్తోత్రం. చిన్నగా ప్రార్థన చేసి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు మనము నేర్చుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలు లోపల జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఇది మీటింగ్ కాదు. లేదు వాళ్ళకంటే నేను మంచి పాస్టర్ చెప్పుకునే ఆ నీచమైన మనస్తత్వంతో ప్రసంగం చేయటం లేదు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా లోపల శుద్ధి చేయబడాలి. చాలా సందర్భాలు మన వాక్యం వింటే చాలు అనుకుంటారు. శుద్ధి జరుగుతున్నాయి లోపల బయట జరిగేటువంటి శుద్ధి ప్రయోజనం లేదు. ఎందుకంటే దానివల్ల ఆ వ్యక్తి పరలోకానికి అర్హమైన వ్యక్తి కాదు. బయట చేసేది ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, వేషధారులు మాత్రమే బయట చేస్తారు. బయట ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని ఈ విషయాలు మాత్రమే చెప్తూ ఉంటారు. లోపటి విషయాలు చెప్పరు. అంతరంగం బాగుండాలి, నీ మనసు బాగుండాలి, యథార్థంగా ఉండాలి, కుళ్ళు కుతంత్రాలు లేకుండా నిజాయితీగా ఉండాలి, నీతిని అనుసరించాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఇలాంటి విషయాలు చెప్పే మనస్సు ఉండదు చాలా మంది. అందుకే పైకి మాత్రమే నిలువు టంగులు వేసుకోవాలి, జడలు అల్లుకోవద్దు, లేకపోతే ఇదిగో తెల్ల బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఇగో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇలాంటి ఆచారాలు పద్ధతులను తీసుకుని వస్తారు. అందుకే లోపల కార్యం జరగాలి, లోపల శుద్ధి చేయబడాలి. హల్లెలూయా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం నాయనా, పరిశుద్ధాత్మదేవ తండ్రి నీకు వందనాలు. ఓకే, మార్క్స్ వార్తకు వద్దాం. ఏందో దాని సంగతి ఏం చూడబోయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకున్నాను. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనం నుండి కిందకి చదువుకున్నా. కొన్ని విషయాలు చెప్పి నేను తొందరగా ముగిస్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. అంటే వాళ్ళ హృదయం ఏం లేదు, శుద్ధిగా లేదు. అంటే లోపల శుద్ధి చేయబడలేదు. మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. అంటే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? పెదాలతో మాత్రం ఏమవుతున్నారు? స్తుతిస్తున్నారు. ప్రార్థనలు చేయటం లేదు, చేస్తున్నారు. పాటలు పాడుతున్నారు, కానీ వాళ్ళ హృదయం దేవునికి ఏమైంది? కాబట్టి నీ హృదయం సరిగా లేకుండా నువ్వెన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్ని విధాల ఉపవాసాలు పెట్టి ప్రార్థనలు చేసినా దానివల్ల ప్రయోజనం. ఎందుకంటే అది ఏంటిదంట? వ్యర్థము. ఏమంటున్నాడు దేవుడు? వ్యర్థం. అందుకే ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి చూడండి. వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఏమవుతారు? గణపరుస్తారా? వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వాళ్ళ హృదయం ఏమైందట? ఎవరు చెప్తున్న మాట ఇది? హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు చెప్పేటువంటి సాక్ష్యం. తర్వాత లాస్ట్కి ఏమంటున్నాడు? వారు మానవులు కల్పించిన దేవోపదేశములుగా, పద్ధతులను ఏం చేస్తున్నా? దేవోపదేశములుగా ఏం చేస్తున్నారు? దేవోపదేశములను బోధించుచు
నన్ను వ్యర్థముగా ఏం చేస్తున్నా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు ప్రార్థనకు వచ్చి ఉపవాస ప్రార్థనలు పెట్టి లేదా పాటలు పాడి 10 పాటలు పాడుతుండొచ్చు, ఆరాధన చేతులు ఆడిచ్చేసి ఆరాధన చేస్తుండొచ్చు, లేకపోతే డప్పులు డోళ్ళు కొట్టేసి ఇంకా దాని ఏమంటారు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి నువ్వెంత ఆరాధన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా నీ హృదయము సరిగ్గా లేకపోతే అదంతా కూడా ఏంటిది? వ్యర్థం. ఎవరు చెప్తున్న మాట? స్వయాన యేసు ప్రభు చెప్తున్న మాట. అదంతా కూడా ఏంటంట, అందుకే వీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. డోళ్ళు డప్పులు కాదు ముఖ్యం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు ముఖ్యం, మనం ఎంత గట్టిగా కేకలేస్తూ ఆరాధన చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం, పాటలు ఎంత గట్టిగా పాటలు పాడుతున్నాం అనేది కాదు ముఖ్యం, ఎన్ని పాటలు పాడుతున్నాం అనేది కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? హృదయం. ఆ వాక్యం ద్వారా అదే కనిపిస్తుందా, లేకపోతే నేను కల్పించి చెప్తున్నా? నీవు హృదయం దేవునికి దూరంగా ఉంటే, నీవు హృదయం దేవుని వాక్య ప్రకారంగా శుద్ధి చేయబడకపోతే, లోపట నువ్వు శుద్ధి చేయబడకపోతే, కపటం నీ మనసులో పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఆ ప్రార్థన వ్యర్థమే. వేషధారణ నీ మనసులో పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఆ ప్రార్థన వ్యర్థమే. కాబట్టి ఈరోజు నువ్వు చేసే పాడే పాటలు, చేసే ఆరాధన, చేసే ప్రార్థన వ్యర్థం కాకుండా ఉండాలంటే, నువ్వు పాడే పాటలు పరలోకానికి చేరాలంటే, నువ్వు చేసే ఆరాధన పరలోకానికి చేరాలంటే, నువ్వు చేసే ప్రార్థన పరలోకానికి చేరాలంటే ఏం కావాలి? మొదట ఏం కావాలి? హృదయం శుద్ధిగా. హృదయం శుద్ధి కావాలి. హృదయాంతరంగము శుద్ధిగా ఉంటేనే నీ పవిత్రతను బట్టి, నీ యథార్థతను బట్టి, నీ భయభక్తులను బట్టి దేవుడు నీ ప్రార్థనను, నీ ఆరాధనను అంగీకరిస్తాడు. అందుకే ఆదికాండం 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాస్తుంది. ఎంత గట్టిగా కేకలేసి ప్రార్థన చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం. నేను బల్లగుద్ది చెప్తామాట. ఎన్ని గంటలు మోకాల మీద ఉండి కూర్చొని ప్రార్థన చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం. ఎంత అన్య భాషలు మాట్లాడి ఆరాధన చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం. హృదయం ఎంత శుద్ధిగా ఉంది. హృదయం ఎంత శుద్ధిగా ఉంది. అందుకే ఈరోజు చాలా మంది హృదయాన్ని ఏం చేయట్లేదు? శుద్ధిగా పెట్టుకోవటం లేదు. హృదయాంతరంగం అంతా కూడా కపటంతో, రకరకాల పాపపు క్రియలతో లోపట దాచి, ఇంత లోపట ధనాపేక్ష, విరోధ భావాలు, పగలు, ద్వేషభావాలు, చేదుతనాలు, ఇవన్నీ నీ మనసులో పెట్టుకొని నువ్వెంత ప్రార్థన చేస్తే ఏమి లాభము? అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఇట్లా ప్రార్థన చేసి అది వ్యర్థమే. నువ్వు చేసిన ప్రార్థన అంతా కూడా ఏమైంది? వ్యర్థమే. నీ మనసులో ద్వేషం పెట్టుకొని నువ్వు చేసే ప్రార్థన అంతా కూడా ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. నువ్వు చేసే ఆరాధన ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. కపటం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. అందుకే ఈరోజు ఏం చేయాలి? హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. ప్రభు, నా హృదయాన్ని కడుగు నాయన, నా హృదయంలో నాకు ఏమంటాయి ఈ కుళ్ళు కుతంత్రాలన్నీ బయటికి తీస్తా. వద్దు నాకు ఇచ్చేస్తా. వద్దు నా మనసులో ఏం కాదు, నా మనసులో, నా హృదయంలో నువ్వే ఉండాలి. నువ్వే ఏం కావాలి? సింహాసనం వేసుకొని నువ్వే ఆసీనమై ఉండాలి. ఈ ద్వేషానికి నేను నా హృదయంలో చోటు ఇవ్వను. ఈ విరోధ భావాలకు నా హృదయంలో చోటు ఇవ్వను. ఈ ధనాపేక్షకు నా హృదయంలో చోటు ఇవ్వను. ఒకవేళ నువ్వు ప్రార్థనకు వచ్చినావు, నీ హృదయంలో ఏం లేదు, ధనాపేక్ష లేకపోతే నీ హృదయం శుద్ధి అయితే, అప్పుడు యేసు ప్రభు సేవ చేస్తున్నప్పుడు ఒక ధనవంతుడు వచ్చాడు. యవన ప్రాయంలో ఉన్న ధనవంతుడు వచ్చి ఏమన్నాడు? నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలన్నా? ఈ యొక్క ఆజ్ఞలు పాటించాలి. నేను బాల్యం నుంచి ఈ ఆజ్ఞలు పాటిస్తున్నానన్న. అప్పుడేమన్నా, నీకు ఒకటి కొదువు ఉంది బ్రదర్, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏముంది? నీకున్న ఆస్తి అంతా కూడా ఏం చేయి? అమ్మి బీదలకు ఏం చేయి? పంచి అప్పుడు నా దగ్గరికి రా, నన్ను వెంబడించాలి. చేసింది ఆ పని. ఒకవేళ యేసు ప్రభు ఆ మాట ఈరోజు నీకే చెబితే, నాకే చెబితే ఆ పని మనం చేస్తామా? ఏమో ఇప్పుడు ఒకవేళ వీళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే గుండెలు జారిపోతాయేమో, ఇదే నిజం అనుకుంటారేమో. అందుకే అట్లా కాకుండా ఉదాహరణకి అఖిలని ఉన్నాడు. అఖిలన్న తన ఇంట్లో మీటింగ్ పెట్టించుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఒక చిన్న కిచెను,
చిన్న ఏమంట అది దాన్ని ఏమంటారు, చిన్న బెడ్రూమ్ వేసుకున్నాడు, చిన్న కిచెన్, చిన్న హాలు, చిన్న బాత్రూమ్ కట్టుకున్నాడు. ఇనాగ్రేషన్ కోసం పిలిచిను. అనా పాస్టర్ గారు వచ్చి ఏం చేయాలి, ఇనాగ్రేషన్ కావాలి, రెడ్ రిబ్బన్ కూడా కట్టిను, చేతికి ఒక కత్తెర ఇచ్చిన తర్వాత ఇక కీర్తన చదువుతారు. అది కట్ చేసే ముందు కీర్తన చదివిన తర్వాత కట్ చేసిను. ఆ లోపలికి పోయేటప్పుడు కూడా పాస్టరే ముందు పోవాలి, అందరు పోదు ముందు పాస్టర్ పోతారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వెనక పాటలు పాడుకుని చప్పట్లు కొట్టుకుని పోతారు. అంతా లోపలికి అయిపోయింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ ఏం చేసిండు, పాస్టర్ ఏం చేసిండు, ఇంటిని దేవుడు దీవించిన గాక, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఇది కామన్ ప్రచారాలు. అదే నాలాంటి పాస్టర్ ఏం చేస్తాడు, నాలాంటి పాస్టర్ ఏం చేస్తాడు, అదే సందర్భం తీసుకుంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి, ఆ సందర్భం ఏందో ఒకసారి చదివితే తెలుస్తుంది. ఎక్కడుంది ఐడియా ఉందా? మత్తయి సువార్త గ్రంథం 19 16 నుంచి 22 వరకు చదవగలుగుతారా? మంచి చదివేటోళ్ళు ఎవరు నుండి చదవండి గట్టిగా. 19వ అధ్యాయము 16 నుంచి 22 వరకు. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏమి మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావా? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అందుకు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని ఆయన అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచున్నాను, ఇకను నాకు కొదువ ఏమని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ అగుటకు, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఏం చేయాలి? కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము అతనితో చెప్పాను. అట్లా చెప్పగానే ఏమన్నాడు? అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుతూ ఏం చేసినా వ్యసనపడుతూ ఏమైపోయింది? ఈ వచనం చదివిపించిన తర్వాత అన్న ఫుల్ ఖుషిగా ఉన్నాడు. ఏమంట, మంచి కొత్తిల్లు కట్టుకున్నా, మంచిగా ఉంది, ఆ రంగులు కూడా వేయించిండు, అంత బాగానే ఉంది. అనా ఆ పెయింటర్ని, స్పెషల్ పెయింటర్ ఉన్నాడు కదా, ఆ స్పెషల్ పెయింటర్ తోటి వేయించిండు, రంగులు కూడా డబుల్ కొట్టేసిండు. ఇది వేస్తే బాగుంటుంది, అది వేస్తే బాగుంటుంది, అంత బాగానే. ఈ వచనం చదివించిన ఆయన అనుకోవచ్చు ఏదో చెప్తాడేమో, పోనీ ఇంకేం చెప్తాడో చూద్దామన్నాను. దేవుడు ఏమంటున్నాడు? అఖిల్ బ్రదర్ ఏట, దేవునికి ఈరోజు చెప్పే వర్తమానం ఏంటిదంటే, నువ్వు ఇంటిని అమ్మేసి ఏం చేయాలి? కానుకీయడం కాదు, ఇంటిని అమ్మేసి బీదలకిచ్చి యేసు ప్రభు సేవకు రమ్మంటున్నాడు అని చెప్పేసరికి ఏమంటాడు? ప్రసంగం మొత్తం చేయనిస్తాడా? కాలర పట్టుకొని బయటికి ఈడ్చి కొట్టు. ఏం చేస్తాడు? ఇంత సంబరమైన సంతోషకరమైన విషయంలో నువ్వు ఇదా వాక్యం చెప్పేది? అదే ఒకవేళ ధనాపేక్ష లేకుండా హృదయ శుద్ధి కలిగి దేవుని మాటకు లోబడే మనస్తత్వం ఉంటే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకునేమంటాడు. అందరికీ సామీల్ పాస్టర్ సాక్ష్యం మంచిగానే అనిపిస్తుంది, మరి ఆ సాక్ష్యం మన జీవితంలోకి రావాలంటే చెల్లించాలా వద్దా? మా పాస్టర్ తెలుసా 3 రోజులే ఉన్నాడు కొత్త ఇంట్లో, 3 రోజులే, తర్వాత దేవుడు ఇట్లా అన్నాడు, ఆయన జమ్ముకు వచ్చేసిండు, ఆ సొంత ఇల్లు వదిలేసిండు, ఇది చేసిండు, అది చేసిండు అని గొప్పలు చెప్పుకుంటాం. మరి అదే సాక్ష్యం నీ గురించి చెప్పుకునే అవకాశం దేవుడు ఇస్తే ఉపయోగించుకుంటావా? అర్థమవుతుందా బ్రదర్? అని మనం ఏం చేస్తాం? వ్యసనపడి ఏమంటాం? ఈ పాస్టర్ వద్దిగా, ఇక అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం.
ఏది ఇస్కరియోతు యూదా ఏ విధంగా యేసు ప్రభువుని పట్టియడానికి అవకాశాల కోసం ఎదురు చూసాడు కదా, అట్లనే ఈ పాస్టర్ని ఎప్పుడైనా వదిలేయడానికి ఏదో అవకాశం దొరకక తప్పదు. అది నేను అప్పుడు అంతకుముందు కూడా చెప్పిన, మీలో చాలామంది ఉన్నారా, అప్పుడు మీరు ఉండలేదా, మీలో చాలామంది అవకాశం దొరికితే నన్ను వదిలేద్దామని చూస్తున్నారు అని చెప్పిన. మొఖాలు గిట్టింతాయి, వాస్తవమే అది. కొంతమంది వచ్చాను, లేదు 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 మేము అస్సలు వదిలేం అన్నోళ్ళే మొదట వదిలేసాడు. అన్నోళ్ళే మొదట సిలువ ఒకటి వేయలేదు అంతే, నన్ను రాళ్ళు రువ్విర్రు, అన్నీ చేసిర్రు, చేయాల్సిందంతా చేసిర్రు, ఇజ్జత లేకుండా చేసినా పర్వాలేదు. తలెత్తేది ఎవరు? దేవుడు తలెత్తుతాడు. మనుషులు ఎన్నైనా చేయని. అందుకే ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ధనాపేక్ష లేకపోతే, నీ హృదయం శుద్ధిగా ఉంటే, దేవుని మాటకు లోబడే మనసు నీకుంటే నువ్వేం చేస్తావు? దేవుడు ఏం చెప్పినా సరే తూచా తప్పకుండా. ముద్దు బ్రదర్ సేవకి ఏమని చెప్పటం లేదు, నువ్వు దాన్ని అమ్మేసి ఏం చేయి, అనాథాశ్రయాల్లో ఏం చేసేయి, అలాగే పంచు, లేదా పేదవాళ్ళకి ఏం చేయి, ఏదో ఒకటి చేసి దానం చేసి, నీ దగ్గర ఏమీ పెట్టుకోకు. ఖాళీ చేతులతో ఏం చేయి, ఖాళీ చేతులతో ఏం చేయి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారు, చాకతత్యం, చాలా తెలివిగల్లో ఏం చేస్తారు తెలుసా? చెప్పాలా ఏం చేస్తారు తెలుసా? భార్య చేసే జీతంతో బతుకుతూ సేవ, పిల్లలు చేసే జీతంతో బతుకుతూ సేవ, మళ్ళీ మీదికి వెళ్ళామంటారు మేము విశ్వాస సేవ చేస్తున్నాం. నీ అండాదండ ఎవరు? వాళ్ళ అమెరికాలో ఉండి సంపాదించి వీళ్ళకి పంపిస్తే వీళ్ళంటారు మేము పనులు చేస్తున్నాం, మేము విశ్వాస సేవ చేస్తున్నాం. మరి విశ్వాస సేవ చేస్తున్నవి సేవలో నుంచి వచ్చిన దాని మీదే ఆధారపడాలి, వేరే దాని మీద ఏం కావద్దు ఆధారా. కానీ మనం ఏం చేస్తాం? అందుకే ఈ రోజు నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? హృదయం ఏం కావాలి? శుద్ధిగా. హృదయం ఏం కావాలి? శుద్ధి కావాలి. హృదయాన్ని శుద్ధి చేసుకునే మనస్సు ఏం కావాలి? కానీ మనకి ఎట్లా ఉంది? మనకు అనుకూలంగా వచ్చే వాక్యమే అంగీకరించడానికి సిద్ధం. ఎందుకంటే హృదయం ఏముంది? హృదయం ఏం కోరుతుంది? ఇప్పుడు ఉదాహరణకి నీ బాధలో ఉన్నావు, నువ్వేమనుకుంటావు? నాకు ఓదార్పుతో కూడిన మాటలు వస్తే బాగుండు అని. ఓదార్పుతో కూడిన మాటలు వస్తే అప్పుడు ఏం చేస్తావు? సంబరంగా అంగీకరిస్తావు. అదే ఓదార్పు కాకుండా గద్దింపుతో మాటలు వస్తే, అగో నేను ముందే బాధలో ఉన్నా అంటే ఇంకా ఈ మాటలతో ఇంకా నన్ను బాధ పెడుతున్నారు, కృంగతీస్తున్నారని బాధపడుతారు. అవునా కదా? అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి చెప్పండి? హృదయం శుద్ధి. అందుకే హృదయం శుద్ధిగా లేకుండా నువ్వెంత ప్రార్థనలు చేసినా వ్యర్థమే. హల్లెలూయా. హృదయం శుద్ధిగా లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా అన్య భాషలతో ఎంత ఆరాధన చేసినా, శక్తి పొందుకున్నట్టుగా ఏం చేసినా వ్యర్థమే. ఓ రోజు ఇట్లనే ప్రార్థన జరుగుతుంది. కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకొని అన్ని భాషలతో ఆరాధన చేస్తే ఒక సిస్టర్ ఏం చేసింది, ఇక ఆమె కూడా ఇక అందరితో పాటు నేను కూడా ఏం చేసింది, నేను కూడా చేస్తా అనేసి ఇక ఆమె కూడా చప్పట్లు కొట్టుకుంటూ ఓ అని వస్తుంది. దేవుడు స్పష్టంగా చెప్పింది, ఈ ఆత్మ కరెక్ట్గా. ఇక తర్వాత నేను వాళ్ళ కుటుంబీకులను పిలిచి చెప్పిన, ఈ ఆత్మ కరెక్ట్ కాదమ్మా, ప్రార్థన చేయాలనేసరికి ఇంకా అప్పుడు పోయిందంటే మళ్ళీ కనిపించలేదు. ఎందుకు? అది బయటపడుతుంది. అందుకే ఏం చేసింది, వెళ్ళిపోయింది వేరే పెద్ద పెద్ద భాషల దగ్గరికి పోయింది. ఎందుకు? ఏదో ఒక వంక చెప్పేసి. అందుకే చాలా మందికి వాళ్ళ లోపల దయ్యాలు ఉన్నాయని తెలిసి, నా ఆత్మ కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నము చేస్తారు. ఎందుకంటే హృదయం శుద్ధిగా లేదు. హృదయం శుద్ధిగా ఉంటే ఏమవుతుంది? దేవుని మాటకు, దేవుని చిత్తానికి లోబడతారు. ప్రభా నువ్వు చెప్పిన మాటకు నేను లోబడతా, నీ చిత్తానికి నేను లోబడతా, నీవు చెప్పిన మాట తూచా తప్పకుండా నేను వేస్తున్నా. ఒకవేళ నిజంగా అఖిల్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుని ఆయన యథార్థత ఉంటే, భార్య పిల్లలతో ఏం చేస్తాం? కూర్చొని మోకాల మీదకి వచ్చి, అయ్యా వాక్యంలో చెప్పిన మాటకు మేము లోబడుతున్నాం. మేము ఎప్పుడే ఏం చేస్తాం? ఎవరైతే ఇల్లు కట్టిన వాళ్ళని పిలిపించి దీన్ని అమ్మకానికి పెట్టేస్తాం. అమ్మకానికి పెట్టేసి ఏం చేస్తాం? తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పంచిపెట్టేసి, ఇదిగో మేమేం చేస్తాం? సేవకు వస్తాం. అందా అది వినటానికి ఎంత హార్డ్గా ఉందిగా? హార్డ్గా ఉందా లేదా? ఇక అఖిలాన్ని ఇప్పుడే డిసైడ్ చేసుకుంటుండొచ్చు.
మంచిగా చెప్పినావన్నా, నేను ఇల్లు గడిస్తే మాత్రం నేను పిలువ. నీకు చెప్పకుండా నేను ఇల్లు కడతా, నీకు చెప్పకుండా నేను ఇనాగ్రేషన్ చేసేసుకుంటా, నీకు చెప్పకుండా నేను ఏం చేస్తా? నీకు అవకాశం ఇయ్యా. నాకు ఇంటి ఇచ్చినావు కదా నువ్వు, ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే. అందుకే ఈరోజు అంట ఏనా హృదయం శుద్ధిగా లేకుండా ఏం చేసినా దానివల్ల ప్రయోజనము. అందుకే ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఏం చేయాలి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎట్లయితుంది హృదయం శుద్ధి? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి కష్టాలు, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు అని అంట. నీకు మర్యాదగా దేవుడు నీళ్ళతో నీ హృదయం శుద్ధి చేద్దామని చూస్తే నువ్వు నీళ్ళతో కడగబడిని ఇస్తలేవు. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నెమ్మదిగా ఏం చేస్తాడు? రక్తంతో కడుగుదామని చూస్తాడు. అయినా కూడా నువ్వేం కావట్లేదు. అందుకే దేవుడు నేను ఎందులో వేస్తున్నాడు? మంటలో వేస్తున్నాడు, అగ్నిలో వేస్తున్నాడు. ఏం చేయడానికి? హృదయాన్ని శుద్ధి చేయడానికి. నిన్ను శుద్ధి చేయడానికి నీలో ఉన్న మసును మీలో చాలా మందికి కష్టాలు రావటానికి కారణం ఏంటిదంటే హృదయ శుద్ధి కోసము. అందుకే ఎంత మంచిగా యథార్థంగా ఉండాలి. వేషధారణ వద్దు, ధనాపేక్ష వద్దు, మోసాలు వద్దు, కపటాలు వద్దు, ద్వేషాలు వద్దు అని చెప్పినా కూడా వినకుండా వాటికే చోటిస్తే అప్పుడు దేవుడిలో నీలో ఉన్న కొంచెం యథార్థతను దేవుడు చూసి ఏం చేస్తాడు? నీ మేలు కోసం తీసుకెళ్ళి ఎందులో వేస్తాడు? అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసేసరికి అగ్నిలో దేవుడు కాల్చిన తర్వాత ఆ మస్ట్ అంతా కూడా ఏమవుతుంది? అందుకే ఈరోజు కష్టాలు ఎందుకు అన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నీ అవిధేయత కారణాన్ని బట్టి, నీ అపవిత్రత కారణాన్ని బట్టి నీకు కష్టాలు వస్తున్నాయేమో ఆలోచించు. అందుకే ఈ రోజు నుంచి ఏం చేద్దాం? హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి కోసం సమర్పణ చేసుకుందామా? హృదయం శుద్ధి చేసుకునే వాక్యము చాలా కఠినం. ఇంకా నేను కొంచెం మాత్రమే చెప్పిన, అదే చాలా కొంచెమే చెప్పిన. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం. ఇప్పటికి ఎక్కువైపోయినట్టుంది పాపం, ఎక్కువైపోయింది కదా వాక్యం. చాలాసేపు అయిందన్న వాక్యం చెప్పి ఎప్పుడు అయిపోతుందా అని చూసినా. ఎప్పుడు అయిపోతుందా అంటే నువ్వు లేసుడు కూర్చుండే అవుతుంది కానీ నువ్వు మాత్రం బంద్ చేస్తలేవు. బంద్ చేద్దామా? బంద్ చేద్దాం అంటే ఉన్నా నా సంగతి వీళ్ళకి తెలుసు. ఏమో పద్మక్క, నా సంగతి మీకు తెలుసు కదా. బంద్ చేద్దామంటే నేను ఎక్కువ చెప్తాడు. సరే చేద్దాం, ప్రార్థన చేద్దామా? ఏమర్థమైంది ఇప్పటి వరకు? ఎన్న శుద్ధి కావాలా? లోపల శుద్ధి చేయడానికి ఎవరు కావాలా? అభిషేక్తుడైన సేవకుడు. అర్థమవుతుందా? మా పాస్టర్ ఎప్పుడు ఒకటి చెప్పేది, ఏ చెట్టుకైతే పండ్లు ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు వస్తాయి. ఇప్పుడు చెట్టుకు పండ్లు లేవనుకో, ఎవరన్నా రాళ్ళు ఇసిరేస్తుందా? సునీల్ భాయ్ నువ్వు చెప్పు. చెట్టుకు పండ్లు ఉన్నాయి, ఆ పండ్లను తెంపుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారు? రాయితో కొడతారు. ఎందుకంటే రాయితో కొడితే పండు కింద పడుతుందని. మామిడికాయో జామకాయ ఏదో ఒకటి, ఓకేనా? ఒకవేళ చెట్టుకు పండ్లే లేవనుకో, కొడతారు రాళ్ళు. ఎందుకు? కాయలు లేవు, పండ్లు లేవు. అందుకే చెట్టుకు పండ్లు ఉన్నప్పుడు రాళ్ళు అనేవి వస్తాయి. ఫలించే చెట్టు మీద ఖచ్చితంగా రాళ్ళు అనేవి, ఎవరైతే క్రీస్తునందు ఫలిస్తారో వాళ్ళ మీదకి ఏమొస్తాయి? నిందలు, అవమానాలు, నానా రకాల వార్తలు అన్నీ వస్తాయి. ఫ్లాష్ న్యూస్, నేడే తెలిసిన వార్త, గరం వార్త. తీన్మార్లో కూడా అంత గరం వార్తలు రావు, వీళ్ళ దగ్గర మాత్రం గరం వార్తలు ఉంటాయి. నేడే తెలిసింది, ఇప్పుడే తెలిసింది. చెప్పు అంటే అలా అంటే గట్టిగా చెప్పేది కాదు, చెవులో చెప్పేది. నేడే తెలిసిన వార్త. అలాగే వీళ్ళు ఏం చేస్తారు? వార్తలు. అందుకే ఫలించే చెట్టుకు ఏమైతే రాళ్ళు. నా పాస్ అదే నేర్పించింది. అందుకే దయచేసి ఈరోజు ఏం చేయాలి? రాళ్ళు ఏమైనా పడుతున్నాయి అనుకో, హృదయం శుద్ధి అయింది, క్రీస్తునందు నువ్వు ఫలిస్తున్నావు, అప్పుడు నీకేమన్నా రాళ్ళు నీ మీదకి వస్తున్నప్పుడు ఏం చేయాలి? సంతోషం. ఏం చేయాలి? అందుకే మొన్న చెప్పినా కదా,
కపట సహోదరుల గురించి చెప్పినా ఎట్లా అయింది అనేది అని ఇప్పుడు చేద్దాం, ప్రార్థన చేద్దామా? సాయంత్రం కల్లా ఆ వాచ్ ఆడు ఉండొద్దు అన్నా. ఎన్నోసార్లు చెప్పాను, వాచ్ ముందు ఉండొద్దు అసలే. వాచ్ నాకు కనిపించేటట్టు పెట్టాలి కానీ వాళ్ళకి కనిపించేటట్టు పెడితే నెమ్మదిగా ఏం చేస్తారు, ఇట్లా నన్ను చూసినట్టు చూస్తారు, ఇట్లా ఒకటి వేస్తారు, ఇట్లా అంటే అనేసరికి ఎంత చక్కగా అయిపోయింది చూసినా, ఈజీ అయింది. ఇట్లా చూసిండు ఆ పాస్టర్ నిన్నే చూస్తున్నా కానీ పైన ఒక కన్ను వేస్తున్నా అనా. ఇట్లా చూసి మళ్ళీ ఇట్లా అంట, ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోతుంది. 12:30 అన్నాడు కదా, చూద్దాం. తర్వాత 35, అరే 5 నిమిషాలు ఎక్కువైపోయింది, అన్నకు వాచ్యం కనిపిస్తలేదు, ఎవరని చెప్తే బాగుండు. అంతేనా? చలో ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం నాయన. ప్రభు పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తోత్రం. హల్లెలూయా. దీని కంటిన్యూషన్ దేవుడి చిత్తమైతే సాయంత్రం ఉంటుంది. తర్వాత రేపు ఆరాధన మన రూమ్ దగ్గర ఆరాధన ఉంటుంది. రేపు సాయంత్రం కూడా ఇక్కడే మీటింగ్ ఉంటుంది. కాబట్టి శుద్ధి చేయబట్టము, అంతరంగంలో శుద్ధి చేసే పని స్టార్ట్ అయ్యింది. కడగడం, తోమడం స్టార్ట్ అయ్యింది. అందుకే దయచేసి ప్రియమైన సహోదరి సహోదరుల, సమయం ఎక్కువగా లేదు. నువ్వెన్ని ప్రార్థనలు చేసినా నీ హృదయం దేవునికి దూరంగా ఉండి, నీ హృదయం సమస్త విధమైన కపటము, దోపు, అజితేంద్రియత్వము, అక్రమము, అనేకమైన వాటితో నిండుకొని నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు పెట్టినా అది వ్యర్థమే. ఖచ్చితంగా దేవుని చిత్తమైతే యూట్యూబ్లో కూడా వేస్తా. అందుకే నేను ధైర్యంగా చెప్పిన వాక్యాన్ని యూట్యూబ్లో వేస్తున్నాను. ఎందుకంటే నా బోధ దొంగ బోధ కాదు. కొంతమంది నా బోధను దొంగ బోధగా లేదా నన్ను దొంగ పాస్టర్గా చేయాలని చూస్తున్నా. పర్వాలేదు, దేవునికి స్తోత్రం. అట్లాంటి బిరుదులు వచ్చినందుకు నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను. కొంతమంది నాలో నా ఆత్మనే కరెక్ట్ కాదని బోధించే వాళ్ళు ఉన్నారు. పెద్ద హోదాలో ఉండి కూడా ఇలాంటి తప్పుడు బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు. అందుకే నేను దొంగ బోధ అయితే నేను యూట్యూబ్ పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలకు మన బైబిల్ క్లాస్ని ఘనంగా జయప్రదంగా జరిగించాం. మా అందరితో మాట్లాడు, వినుటకు చెవులు, గ్రహించుటకు మంచి మనస్సు మేమందరం కలిగి వాక్యాన్ని విన్నామని నేను నమ్ముతున్నా. తండ్రి ఈ మాటలు ఒక్కొక్కరు హృదయాలు నూరంతలుగా ఫలింపచేయమని, ప్రతి హృదయాన్ని నువ్వు తాకమని, ప్రతి హృదయాంతరంగా నువ్వు మార్చమని వేడుకొంచున్నా. అవును, నీ అందు మేము ఉంటే మాకు ఎల్లప్పుడూ జయమే నాయన. ప్రతి దాని మీద జయమే తండ్రి, కనికరించుమని మరొకసారి మమ్మల్ని అందరినీ నీ చేతిగా అప్పగించుకుంటూ మరలాని సన్నిధిలో మేము కలుసుకునేంతవరకు మా అందరికీ నువ్వు తోడే నడిపించమని నాయన. దూర ప్రాంతం నుంచి వచ్చిన నీ బిడ్డలను బట్టి నాయన, తల్లి కూతులను బట్టి, వారి పిల్లలను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. వాళ్ళ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి సునీల్ కూడా మా మధ్యలో ఉన్నారు తండ్రి నాయన. నీ కుమారుని బట్టి కూడా నీకు వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని కూడా హృదయాంతరంగంలో నువ్వు శుద్ధి చేసి అయా నీ రాజ్యానికి అర్హమైన యోగ్యమైన జీవితాలుగా మమ్మల్ని మార్చమని మీకు కల్పన నన్ను కూడా నువ్వు వాడుకున్నందుకు వందనాలు. మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.